మీకే స్వల్ప్రసాదం. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో దైవం మానుష రూపేణ అనేది ఒక పదం ఉంటుందండి. అది ఒక మతానికి సంబంధించింది అని కాదు. ఏ మతంలో అయినా దైవం అనేది ఒకటే. వారు కొలిచే రూపాలు భిన్నంగా ఉంటాయి అంతే. ఎవరిదైనా ఒకటే బోధన అనేది. దాని ఆ వాక్యం గురించి వివరణ అనేది చూద్దాము. మనం నిత్య జీవితంలో కొన్ని పనులు చేస్తుంటాం. మనం ఒక పని ప్రారంభిస్తున్నాం అనుకోండి. ఆ ప్రారంభించినప్పుడు కొంతమంది దానికి ఊరికే చెప్తారు. మనం పని చేయాలనుకున్నాం, అందరు చెప్తారు. ఎవరో ఒక వ్యక్తి నెగిటివ్గా చెప్తాడు. అది అనుకోకుండా మనకి రిజల్ట్ అనేది అతను చెప్పిన వ్యక్తి ఆలోచనగా మనకి రిజల్ట్ వస్తుంది. అది నేను ఎన్నోసార్లు గమనించా. మనం కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతమంది మన మిత్రులు, కుటుంబ సభ్యులు, బయట వ్యక్తులు కానీ ఏదైనా ఎవరికైనా చెబుతుంటాం. నేను ఒకనొక టైంలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు నేను హోల్సేల్ వేస్తాను ఒక చోట అనేది ఒక నిర్ణయంగా నేను ఒక వ్యక్తికి, నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి, అతను బిజినెస్ చేసే వ్యక్తే, కొద్దిగా ఆలోచన ఉన్న వ్యక్తే, అతనుకి నేను చెబితే అతను కబిక్కిన వేస్ట్ అండి అన్నాడు. అది నాకు అలాగే నేను ఆ చేసిన పనిలో లాస్ అయ్యాను. అలాగే ఏమిటంటే కొన్నిసార్లు కొంతమంది చెప్పిన మాటలు మనం వింటూ ఉండాలి జీవితంలో. అదే మాట దైవం మానుష రూపేణ అనేది. భగవంతుడు ఒక్కో సమయంలో ఒక చేత అనేది చెప్పిస్తుంటాడు. అది ఏ రూపంలో ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేమండి. ఒక 2-3 సంవత్సరాల క్రితం విదేశాల్లో ఒక వ్యక్తి మన విమానాశ్రయంలో వీరంగం చేస్తుంటాడు. పెద్ద హడావిడి చేస్తుంటాడు. వాళ్ళందరూ ఆఫీసర్లందరినీ ఏంటి తను వెళ్ళాల్సిన ఫ్లైట్ అనేది కరెక్ట్గా టైంకి వచ్చినా సరే ఎందుకని ఏదో కారణం చేత వెరిఫికేషన్ లేట్ అయి పంపించకపోతే ఆ ఫ్లైట్ మిస్ అయిందని వాళ్ళ అధికారుల మీద వాళ్ళకి బెదిరించి బీభత్సకాండ చేస్తుంటాడు ఆ విమానాశ్రయంలో. ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి ఎంతో ఓర్పుగా ఉండి చక్కగా ఓర్పు వహిస్తారు. కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు తను ఇంటికి రిటర్న్ వెళ్ళి దారిలో ఉంటాడు. సడన్గా బ్రేకింగ్ న్యూస్ వచ్చి ఆ ఫ్లైట్ అనేది కూలిపోయింది, చనిపోయారని వస్తుంది న్యూస్ అనేది. తను ఆ ఇంటికి వెళ్ళే వ్యక్తి మళ్ళీ రిటర్న్ విమానాశ్రయానికి వచ్చి ఆ గొడవపడిన వ్యక్తులకి చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్పి, నేను ఆ విమానంలో వెళ్ళినట్టయితే నేను చనిపోయేవాడిని, మరి ఎందుకు మీరు ఆపారో నాకే తెలియదు, మీ వెరిఫికేషన్ లేట్ అయిందని నేను మీతో ఇదయ్యాను అని చెప్పి ఆయనకి అప్పుడు దాకా అరిసిన ఆయన థ్యాంక్స్ చెప్పి వెళ్ళాడు. ఇది దైవం మానుష రూపేణ అనేది ఏంటంటే, మనకి కొంతమంది మనం పెద్దలు అంటారు చూడండి, వీటికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయరా అని. అలాగే ఇది కూడా ఒక పదం అన్నమాట, దైవం మానుష రూపేణ. అలాగే ఏంటంటే మనం నిత్యం రోజువారీ పనుల్లో కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాన్ని పరిగణలో తీసుకొని మనం చేసే ఆలోచన కొద్దిగా మార్పు చేసుకొని ముందుకు వెళ్ళడం అనేది మనం అలవర్చుకోవాలి. మార్పు అనేది మంచిదేనండి. ఇప్పుడు మనం ఒక ఆలోచన చేస్తామండి, మనం ఆలోచన ప్రకారం వెళ్తాం. కొంతమంది వ్యక్తులు ఏమనుకుంటారంటే మనం ఆయన చెప్పేది ఫాలో అవ్వడం ఎందుకు, అలా కాదు. మనం చేసిన రూపకల్పనకి వాళ్ళు ఇచ్చే సలహాలను కూడా జోడించి మెరుగుపరుచుకుంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది వారి అనుభవం అలా చెప్తారు. ఇప్పుడు అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరూ వారి దైనందిన జీవితాల్లో కానీ, వ్యాపారంలో కానీ, ఏ వ్యవహారంలో ఎక్కడైనా సరే మనకి మిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, మన పెద్దలు ఎవరన్నా ఏదన్నా సలహా చెప్పండి, దాన్ని ఒక మైండ్లో ఉంచుకొని
మన ఆలోచనని రూపకల్పనలో దాన్ని వినియోగించుకొని ముందుకు వెళితే అన్నిటిలో మనం విజయంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అదే ఈ దైవం మానుష రూపేణ అనేది ఆలోచన. కొన్ని సార్లు మనం ఆగిపోయినా మనం ఒకసారి మిస్ అవుతుంటామండి, బాగా బాధపడుతుంటాం. దానికి అది ఎందుకు జరిగిందో అని భగవంతుడు మన మంచి కోసమే అని మనం భావించాలి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.